హలో ఫ్రెండ్స్. ఈరోజు వీళ్ళైతే మనం Xiaomi 11T Pro ఫోన్ అయితే అన్బాక్స్ చేద్దాం. సో, ఇది నేనైతే అమెజాన్ సేల్‌లో అయితే కొన్నాను. ఆల్మోస్ట్ 40,000 అనమాట ఈ ఫోను. సో, మనకైతే 53,000కి అయితే వచ్చింది. సో, ఇప్పుడు ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ ఏమొస్తున్నాయో చూద్దాం. రైట్ సైడ్ మనకి నంబర్ 1 బ్రాండ్ అని ఉంది. సో, వెనకాలైతే మనకి ఈ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. సో, మీరు పాజ్ చేసి కూడా చదువుకోవచ్చు. సో, నేను కూడా చెప్తాననమాట. దీంట్లో అయితే స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంది. అండ్ 120 వాట్స్ చార్జర్ ఉందనమాట. 108 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. అండ్ ఇప్పుడు మనం బాక్స్ అయితే సీల్ అయితే బ్రేక్ చేసి సో, బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో, అన్ని కంటెంట్స్ అయితే ఉన్నాయన్నమాట బాక్స్‌లో. బాక్స్ అయితే హెవీగానే ఉంది. డిజైన్ బై షామీ అని ఉంది లోపల. అండ్ నెక్స్ట్ క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి టైప్ సి టు 3.5 డాంగిల్ అయితే ఇచ్చారన్నమాట. సో, మనకి దీంట్లో 3.5 జాక్ అయితే ఉండదు. సో, ఇది ప్రీమియం ఫోన్ అన్నమాట షామీది. ఫ్లాగ్‌షిప్ ఫోను. అండ్ ఇప్పుడు మన బాక్స్‌లో అయితే ఫోన్ ఉంది ఫస్ట్. సో, ఫోన్ అయితే పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ కంటెంట్ చూసుకుంటే మనకి చార్జర్ అయితే ఉంది. ఛార్జింగ్ బ్రిక్ అయితే చాలా వెయిట్ ఉందనమాట. సో, 120 వాట్స్ చార్జర్ అనమాట ఇది. సో, 120 వాట్స్ హైపర్ చార్జర్. అండ్ నెక్స్ట్ టైప్ సి యూఎస్‌బి కేబుల్ ఉంది. నెక్స్ట్ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. అండ్ CPU కేస్ కూడా ఉందనమాట. సో, నార్మల్ కేసే. కొన్ని రోజులైతే వాడుకోవచ్చు. మరి అంత ఏం బాలేదు క్వాలిటీ అయితే. నెక్స్ట్ మనం మొబైల్ అయితే చూద్దాం. సో, మొబైల్ అయితే ఓపెన్ చేద్దాం. సో, ఇదైతే బ్లాక్ కలర్ అనమాట. సో, గ్లాసీ ఫినిష్‌తో వస్తది. చూడొచ్చు కదా! మీరు లుక్ ఇక్కడ తెలుస్తుంది. మిర్రర్ టైప్ ఫినిష్ అయితే ఉంటదనమాట ఎనకాల. చూడొచ్చు లుక్ అయితే ఎలా ఉంది. సో, కిందైతే Xiaomi 5G అని రాసుంది. సో, ఇది మన ఫోను. సో, ఇక్కడ మనకైతే కెమెరా సెటప్ అనమాట. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా. సో, పైనైతే మధ్యలో అయితే మనకి మైక్రో కెమెరా. అండ్ పైనైతే వైడ్ యాంగిల్ కెమెరా. సో, రైట్ సైడ్ అయితే ఫ్లాష్ ఉంది. కిందేమో ఆడియో జూమ్ ఉంది. సో, మనం ఎక్కడైనా వీడియో జూమ్ చేసినప్పుడు ఆడియో అక్కడి నుంచి రికార్డ్ అవుతదనమాట. సో, మనకి టాప్‌లో అయితే చూడొచ్చు. సౌండ్ బై హార్మన్ కార్డన్ అని ఉంది. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. రైట్ సైడ్‌లో స్పీకర్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్‌లో మైక్రోఫోన్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్‌లో ఏం లేవు. అండ్ రైట్ సైడ్‌లో మనకైతే వాల్యూమ్ లాకర్ బటన్స్ అండ్ పవర్ బటన్ అయితే ఉంది. పవర్ బటన్‌లోనే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఉందన్నమాట ఇక్కడ. బాటమ్‌లో అయితే మనకి సిమ్ ట్రే ఉంది. సెకండరీ మైక్రోఫోన్ ఉంది. అండ్ యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ ఉంది. అండ్ ఇంకొక స్పీకర్ అయితే ఉందన్నమాట. అండ్ కేసేస్తే ఫోన్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. బూట్ చేసి సెటప్ అయితే కంప్లీట్ చేద్దాం. మీ పవర్ బై ఆండ్రాయిడ్ అని అయితే బూట్ అవుతుంది. లుక్ అయితే బాగుందన్నమాట మొబైల్‌ది. ట్రిపుల్ కెమెరా సెటప్. కిందనైతే 108 మెగా పిక్సెల్, మధ్యలో 8 మెగా పిక్సెల్ అండ్ మధ్యలో 5 మెగా పిక్సెల్ అండ్ పైననేమో వైడ్ యాంగిల్ 8 మెగా పిక్సెల్. సో, ఎంఐ 12 వచ్చింది. సో, మన సెటప్ అయితే తొందరగా కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. సో, ఫింగర్ ప్రింట్ కూడా బాగానే రికగ్నైజ్ చేస్తుందన్నమాట. రిజిస్ట్రేషన్ కూడా చాలా ఫాస్ట్‌గానే కంప్లీట్ అయింది. మీరు చూడొచ్చు. సో, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు దీంట్లో. అండ్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఇది హోమ్ స్క్రీన్ చూసుకుంటే. మనకి ఓపెన్ చేయగానే మనకి ఆండ్రాయిడ్ 13 ఎంఐ 13 ఆండ్రాయిడ్ 12 అప్డేట్ అయితే వచ్చేసింది. సో, ఇదైతే డౌన్‌లోడ్‌లో పెడతాను. మనకి ఎక్స్‌ట్రా యాప్స్ అయితే ఇస్తున్నారనమాట. సో, బ్లోట్‌వేర్. సో, కావాలంటే మనం అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. బ్రైట్‌నెస్ అయితే ఫుల్ పెట్టేద్దాం. అండ్ డార్క్ థీమ్ అయితే ఎనేబుల్ చేద్దాం. సో, మనకి ఫ్లిక్కర్ రాకుండా ఉంటది. స్క్రీన్ ఫ్లిక్కర్ వస్తుంది కదా! సో, చూడొచ్చు డార్క్ డిమ్ అయితే ఎనేబుల్ చేశాను. సో, దీంట్లో మనకి కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి రిఫ్రెష్ రేట్ ఉంటదనమాట. అండ్ దీంట్లో మనకి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అమోలెడ్ డిస్‌ప్లే కదా ఇది. 6.67 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లే అనమాట. సో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. నెక్స్ట్ మనకైతే ఏఐ ఇమేజ్ ఇంజిన్ అని ఒక 4 టైప్స్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఎంఈఎంసీ, ఏఐ హెచ్‌డీఆర్ ఎన్హాన్స్‌మెంట్, ఇంకా ఏఐ ఇమేజ్ ఇంజిన్ అండ్ సూపర్ రెజల్యూషన్ అని ఉంది. సో, ఇవన్నీ ఆన్ చేసుకుంటే మనకి పవర్ కన్జంప్షన్ అయితే ఇంక్రీజ్ అవుతదనమాట. నెక్స్ట్ మనకిది 8 జీబీ, 256 జీబీ వెర్షన్ అనమాట. సో, మనకి బయటికి రాగానే మనకి ఒక 20 జీబీ అయితే ఆక్యుపై అవుతది. సో, మిగతా స్టోరేజ్ అయితే ఫ్రీ ఉంటదనమాట. నెక్స్ట్ మనమైతే యూట్యూబ్‌లో సౌండ్ టెస్ట్ అయితే చేద్దాం. సో, సౌండ్ అయితే లౌడ్‌గానే వస్తుంది చూడొచ్చు కదా! సో, 2 స్పీకర్స్ కదా! ఇక్కడ నుంచి అండ్ కింద నుంచి. సో, ఇది బ్యాక్ సైడ్ లుక్ అయితే. నెక్స్ట్ మనం కెమెరా అయితే ఓపెన్ చేద్దాం. సో, కెమెరా శాంపిల్స్ అయితే కొన్ని చూపిస్తాం మీకు ఇనిషియల్‌గా. మనకి దీంట్లో 8K 30 ఎఫ్‌పిఎస్, 4K 30, 60 ఎఫ్‌పిఎస్ అయితే ఉంది. సో, ఫ్రంట్ కెమెరాలో అయితే 90p 60 ఎఫ్‌పిఎస్ అయితే ఉందనమాట. నార్మల్ ఫోటో అయితే తీసాం కదా! సో, ఇక్కడ మీరు సైడ్‌కి చూడొచ్చు.
ఇనిషియల్ ఫోటోస్ అనమాట. సో, నేను మళ్ళీ ఫోటోస్ సెపరేట్‌గా తీసి కూడా పెడతాను. అండ్ ఇదైతే కొంచెం 2x అనమాట. సో, దీని శాంపుల్ కూడా మీరు చూడొచ్చు లెఫ్ట్‌లో. నెక్స్ట్ మనకి మోడ్‌లోకెళ్తే ఇంకా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, అది కాకుండా మనకి వీడియోలో కూడా మనకి ఆడియో జూమ్ అవన్నీ ఉన్నాయి. సో, నేను మీకు అది చూపిస్తాను నెక్స్ట్ శాంపిల్స్‌లో. ప్లస్ మ్యాక్రో వీడియో కూడా ఉందన్నమాట. నెక్స్ట్ మనకి వీడియో అయితే ఇప్పుడు 8K ఏఐ 8K అని వచ్చింది. అండ్ మనకి వీడియోలో మాక్సిమం జూమ్ వచ్చేసి 6x అనమాట. అండ్ ఫోటోకైతే 10x జూమ్ అయితే ఉంది. చూడొచ్చు. సో, మీకు ఆ శాంపిల్ కూడా పెడతాను ఇక్కడ. సో, నెక్స్ట్ మనం కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే చూద్దాం. సో, ఇదైతే డ్యూయల్ వీడియో మోడ్ అనమాట. సో, ఇప్పుడు ఎలా వస్తుంది చూడొచ్చు క్లారిటీ. సో, 2 కెమెరాస్ ఒకసారి వర్క్ అవుతున్నాయి. సో, ఇదైతే ఆడియో జూమ్ ఫీచర్ అనమాట. సో, మనకి మాట్లాడిన ఆడియో అయితే జూమ్ అవుతుంది. సో, ఇదైతే మూవీ ఫ్రేమ్ అనమాట. సో, 1080 FPS ఉంది మూవీ ఫ్రేమ్కి అయితే. సో, ఇక్కడ వీడియో ఎలా వస్తుంది చూడొచ్చు. సో, ఇదైతే సూపర్ మ్యాక్రో వీడియో అనమాట. సో, ఇక్కడ మ్యాక్రోలో అది ఉంది కదా. సో, ఇది 4K 30 FPS అనమాట. సో, ఇక్కడ ఆడియో క్వాలిటీ వీడియో క్వాలిటీ ఎలా వస్తున్నాయి మీరు చూడొచ్చు. అండ్ స్కై కూడా బాగానే వస్తుంది. కలర్స్ అయితే యాక్యురేట్గానే అనిపిస్తున్నాయి. సో, ఇదైతే వైడ్ యాంగిల్ శాంపుల్ అనమాట. సో, ఇక్కడ ఎంత వైడ్ వస్తుంది చూడొచ్చు. ఆల్మోస్ట్ ఒక 120-140 degrees వరకు వస్తుంది. సో, మనకి ఫోన్ విజిబిలిటీ అయితే బాగుంది. మన కెమెరాలో కనిపించట్లే కానీ సన్లైట్లో కూడా బాగానే కనిపిస్తుంది ఫోన్ అయితే. సో, మొబైల్ అయితే బాగుంది. సో, నెక్స్ట్ నేను దీనికి గేమింగ్ టెస్ట్, ఛార్జింగ్ టెస్ట్ అవి కూడా చేసి చూపిస్తాను మీకు కావాలంటే. సో, కమెంట్ అయితే చేయండి. సో, దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. హోప్ యు లైక్ ద వీడియో. If you like the video, please like, share and subscribe. And thanks for watching. Bye bye. Fearless.